హలో అండి. ఇవాళ నేను మా తమ్ముడు వాళ్ళ ఇల్లు చూపిస్తున్నాను. ఇది ఫ్లాట్ ఫోర్త్ ఫ్లోర్‌లో ఉంటది. వీళ్ళకసలు ఎండ అన్నది రాదసలు. ఇది ఫ్రంట్ సైడ్, ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇటువైపు ఎండ అసలు ఉండదు. వెంటిలేషన్ మాత్రం చాలా బావుంటది. మంచి వెంటిలేషన్ ఉంటదిక్కడ. ఈ చెట్టు పేరైతే తెలీదు. ఇదైతే సింగోనియం ఇది. ఆ పక్కన మాత్రం అది ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవి. చెట్లు మాత్రం బాగా కొంచెం కంపోస్ట్ ఇస్తుందంట మా మరదలు అంతే. ఇక్కడొచ్చేసి స్నేక్ ప్లాంట్ ఒకటి, పోతోస్ ఒకటి పెట్టుకుంది. ఈ పక్కన వచ్చేసేమో ఇది చెట్టు పేరైతే నాకు తెలీదు. ఇది కూడా బ్రైట్ లైట్ ఉంటే పెరుగుతుంది. ఇది లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ రైట్ సైడ్న మొక్కలు పెట్టుకుంది. ఒకటి పీస్ లిల్లీ, ఒకటి స్నేక్ ప్లాంట్, ఇంకొకటి ఆ చెట్టు అక్కడ ఉన్న చెట్టు మాత్రం అది చిన్న మొక్క. ఆ మొక్క అయితే అసలు చీకట్లో కూడా పెరిగే మొక్క అనొచ్చు. నా దగ్గర కూడా ఉంది అది. చాలా రఫ్ మొక్క అది. ఈ పీస్ లిల్లీకి అయితే కొంచెం లైట్నింగ్ ఉంటే చాలు బాగా పెరుగుతుంది. ఇంకా జీజీ ప్లాంట్ గురించి అయితే అందరికీ తెలుసు అనుకుంటాను. ఇది ఇండోర్ ప్లాంట్, ఈజీగా పెరుగుతుంది ఇది. అంటే ఆల్రెడీ మనం కొంచెం పెరిగిన మొక్కలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇంకా బాగా పెరుగుతాయి ఇవి. ఇది అగ్లోనిమా ఈ చెట్టు. ఇది ఈ మొక్క. ఇది కూడా అంటే ఆల్రెడీ బుషిగా ఉన్న మొక్కలు తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటే బాగా పెరుగుతాయి. పెరుగుతున్న చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చి పెరిగితే మాత్రం దాని గ్రోత్ అంత ఎక్కువ మాత్రం ఉండదు. ఇట్లా ఈజీగా ఇండోర్గా కూడా పెట్టుకోవచ్చు అన్నట్టుగా చెప్తున్నాను నేను. ఇంకా బాల్కనీ చూపిస్తాను నేను ఇప్పుడు. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళకి అది అసలు వెంటిలేషన్ ఎంత బాగుంటుందో, ఎండ మాత్రం అసలు లోపల అసలు ఎండ అంటే ఏంటి అని అడుగుతాయేమో మొక్కలు అన్నట్టుగా ఉంటుంది. అందుకే నేను ఇది చూపిస్తున్నాను ఇక్కడ. వీళ్ళకి ఎండ రాదు అన్నట్టుగా. లైట్నింగ్ మాత్రం మంచి, వెంటిలేషన్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇది అన్నీ స్లైడ్ గ్లాస్ డోర్స్, తర్వాత మెష్ డోర్స్ ఉన్నాయి. దాని నుంచి వచ్చిన వెలుతురు అంతే, దాంట్లోనే ఈ మొక్కలు పెరుగుతున్నాయి అనొచ్చు. తను అంటే మేము ఫస్ట్ అప్పుడు ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నప్పుడు మా మరదలు ఇక్కడ చెట్లు పెట్టుకుంటుంటే అనుకున్నాను నేను, అసలు చెట్లు పెరుగుతాయి ఎట్లా పెడుతుంది అనేసి అనుకున్నాను. చూస్తే చెట్లు ఎంత బాగా పెరిగినాయి. ఓన్లీ కంపోస్ట్ ఒకటి, వర్మీ కంపోస్ట్ ఒకటి ఇస్తుందంట. చాలా బాగా పెరిగినాయి. ఎక్కువ తనకు స్నేక్ ప్లాంట్స్, ఇది నియాన్ పోతోస్ బాగా పెట్టింది. సింగోనియం ఇట్లా మొక్కలు పెట్టింది. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా, ఈ వీడియో తీస్తుంది ఎందుకంటే మెయిన్ ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళు మొక్కలు పెంచాలి అనుకుంటే ఈజీగా ఇట్లా చూసి చూపించడానికి ఇంత బాగా పెరుగుతాయి అనేసి. ఏ మొక్కలైనా సరే మనకి ఆర్నమెంటల్ ప్లాంట్స్ జస్ట్ వెంటిలేషన్ ఉంటే చాలు బాగా పెరుగుతాయి. దానికి కొంచెం మనం కంపోస్ట్ ఇచ్చుకుంటే చాలు ఈజీగా పెరుగుతాయి ఈ మొక్కలన్నీ. ఎంత బుషిగా నేను ఇక్కడ నుంచి మా మరదల దగ్గర నుంచి తీసుకొచ్చిన మొక్కని నేను నా దగ్గర కూడా పెట్టినాను. చాలా బాగా పెరిగింది అది. పోతోస్, నియాన్ పోతోస్, మంచి కలరింగ్ ఉంటుంది అది. ఇంత వెంటిలేషన్ లేకుండా పెరిగే మొక్కలు. ఇప్పుడు ఎండ పడుతున్నట్టుగా అక్కడ కనిపిస్తుంది మీకు, కానీ అది యాక్చువల్గా అయితే అసలు అది ఎండ కాదు, ఓన్లీ వెంటిలేషనే అక్కడ. ఇది మా మనోళ్ళందరూ అక్కడ తిరుగుతూ డిస్టర్బ్ చేస్తున్నారు నాకు. ఇవి స్నేక్ ప్లాంట్స్, ఈ పోతోస్, సింగోనియము, అగ్లోనిమా, ఈ మొక్కలు ఎక్కువ పెంచింది తను. తనకు కూడా మొక్కలంటే బాగా ఇంట్రెస్ట్. ఈ కార్నర్ చూడండి, అక్కడ అసలు ఏమీ పడదు, అసలు అది ఎండ అన్నదే రాదు అసలు. అది ఓన్లీ వెలుతురుతో పెరుగుతున్న మొక్కలు ఇవన్నీ. అందుకే ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళు ఎండకి పెట్టుకోవాలి మొక్కలు అన్నట్టుగా భయపడతారు. అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ఇది ఓమ చెట్టు. తను కట్ చేయలేదంట, టైం లేదనేసి కట్ చేయలేదన్నది. యాక్చువల్గా వీళ్ళకి మాలి వస్తాడు మంత్లీ, ఈసారి రాలేదట, అందుకే అవంతా పెరిగినాయి. ఇది పోతోసే, నియాన్ పోతోస్ అనుకుంటాను ఇది. ఈ మొక్క వచ్చేసి ఇక్కడ పీస్ లిల్లీ పెట్టింది. ఇది కూడా కొంచెము కేర్ కొంచెం తీసుకోలేదనేసి సరిగ్గా లేదు మొక్క. అసలు వీడియో ఇప్పుడు తీయొద్దనింది, నేనే తీసి పెడుతున్నాను ఇది. ఇక్కడ కూడా అగ్లోనిమాలో ఒక వెరైటీ అనుకుంటాను అది. ఇది స్నేక్ ప్లాంట్స్ పెట్టింది చుట్టూ, జస్ట్ డెకరేషన్ పర్పస్గా. అసలు ఎండ అన్నది లేదు చూడండి ఇక్కడ. ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటాను. ఎండ అన్నది అసలు రానే రాదు అసలు. ఇప్పుడు అసలు మొక్కలు కూడా అడుగుతాయేమో ఎండ అంటే ఏంటి అనేసి, అట్లా ఉంటుంది వీళ్ళకి. అయినా మొక్కలు బాగా పెరుగుతాయి. జస్ట్ మనము కంపోస్ట్ ఒకటి, వాటరింగ్ ఒకటి, ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి వాటర్ డైలీ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. 3 డేస్కి ఒకసారి ఇచ్చుకుంటే పోతుంది. జస్ట్ మనం చెక్ చేసుకొని వాటర్ మనకు తెలిసిపోతుంది, మొక్కలు చూస్తుంటేనే తెలుస్తుంది.
అవి వాలిపోయిన తర్వాత కూడా మనం నీళ్లు పోసినా పెరుగుతాయి ఈ మొక్కలన్నీ. భయపడాల్సిన అవసరమే లేదు. ఒక కంపోస్ట్ ఒకటి ఇచ్చుకుంటే నేనైతే నీమ్ పౌడరు, మస్టర్డ్ పౌడర్ 2 ఇస్తాను. ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి ఇస్తాను. మంత్లీ మాత్రము నీమ్ పౌడర్ ఒకటి మాత్రం ఇస్తాను ఎవ్రీ మంత్. ఈ చెట్టేమో తనకు కట్ చేయాలనిపించలేదనేసి అట్లాగే అది హైట్ పెరిగిందనేసి అట్లాగే ఉంచేసిందంట. ఈ మొక్క పేరైతే నాకు తెలియదు మరి. ఈసారి వెళ్ళినప్పుడు ఇది తెచ్చుకోవాలి ఒక మొక్క ఇది. చూడండి చెట్లు ఎంత బాగా పెరుగుతున్నాయో. ఇష్టం మంచిగా ఇట్లా మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హాయిగా పెంచేసుకోండి. భయపడాల్సిన అవసరమే లేదు అసలు. ఇది కూడా సారీ, ఇది వచ్చేసి అగ్లోనిమాలో ఒక వెరైటీ అనుకుంటాను. చాలా బాగా పెరిగింది చూడండి. ఇది తులసి చెట్టుకు ఒకటి, ఇది ఎండ లేకుంటే సరిగ్గా పెరగదు కదా ఇది. అందుకే ఇది తక్కువగా బుషిగా లేదు చూడండి. ఏదో మొక్క మాదిరిగా అట్లా వచ్చింది. తను ఎప్పటికప్పుడు తెచ్చుకుంటుంది. కొంచెము అది డల్ అవుతుంది అనగానే ఇంకో మొక్క తెచ్చేసి వెంటనే పెట్టేస్తూనే ఉంటుంది దీంట్లో. అందుకే అందరూ చెట్లు పెంచాలనుకున్న వాళ్ళు ఈజీగా ఇది ఒకటి నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. జస్ట్ లైట్నింగ్ ఉంటే చాలు మనం చెట్లు పెంచుకోవచ్చు అన్నట్టుగా. అందరూ హాయిగా భయపడకుండా పెంచేసుకోవచ్చు. ఇది చూసిన తర్వాత నీళ్ళు పోస్తూ కాస్త కంపోస్ట్ ఇస్తే చాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ.